పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరులో వేయించేసి ఉన్న చెన్నకేశవ ఆలయం చాలా పురాతనమైనది. ఈ చెన్నకేశవ ఆలయంలో ప్రవేశించగానే వేదమంత్రాలు చెవులకు ఇంపుగా వినిపిస్తాయి. ఆ వేద మంత్రోచ్చారణ బ్రాహ్మణ పండితులది కాదు, దళిత పండితులది. ఈ ఆలయంలోని స్వామివారికి ప్రతినిత్యం నైవేద్య దూపదీపాలను దళిత పండితులే నిర్వహిస్తారు. దేవాలయాలకు దళిత దాసులు అర్చకులుగా ఉండడం చాలా అరుదు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరులో వేయించేసి ఉన్న ఈ చెన్నకేశవాలయంలో స్వామివారి సేవలో పూర్తిగా దళితులే ఉంటారు. దాదాపు 11 శతాబ్దాల నుండి ఆ ఆలయంలో దళితులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్థల పురాణం మరియు స్థానిక కథనాల ప్రకారం ఉప్పులూరు గ్రామానికి పల్నాటి యుద్ధంతో సంబంధం ఉందని గ్రామస్తుల విశ్వాసం. పల్నాడులో ధూపదీప నైవేద్యాలతో నిత్య పూజలు అందుకునే చెన్నకేశవస్వామి ఆలయంలో పల్నాటి యుద్ధ కాలంలో దాడులు జరిగాయి. ఆ సమయంలో స్వామివారిని కాపాడుకునేందుకు పల్నాటి బ్రహ్మనాయుడు ముఖ్య అనుచరులైన కన్నమదాసు సంతతికి చెందిన తిరువీధి నారాయణదాసు అతని సోదరులు కలిసి స్వామి ప్రతిమను సింహాచలం తరలించి చెన్నకేశవ స్వామికి అప్పలస్వామి అని పేరు మార్చారు. సింహాచలం నుండి పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పులూరు చేరుకున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతంలో ఒక మర్రి చెట్టు నీడలో స్వామివారి ప్రతిమను ఉంచి నైవేద్యం తీసుకురావడానికి గ్రామంలోకి వెళ్లారు. అదే సమయంలో ఉప్పులూరులో కొందరు గ్రామస్తులు అస్వస్థకు గురయ్యారు. దళితులు తమ గ్రామంలోకి ప్రవేశించడం వల్లే ఇలా జరిగిందని భావించిన గ్రామస్తులు నారాయణదాసు అతని సోదరులు నిర్బంధించారు. అదే రోజు రాత్రి సింహాచలం అప్పన్న గ్రామస్తులకు కలలో కనిపించి నారాయణదాసు అతని సోదరులు నిరపరాధులు, వారిని విడిచిపెట్టండని, గ్రామంలోని మర్రి చెట్టు కింద నా ప్రతిమ ఉంది, ఆలయం కట్టించి దానిలో నన్ను ప్రతిష్ఠించండి అని తెలిపారు. నాటి నుండి ధూపదీప నైవేద్యాలు ఆరాధన కోసం ఆ దళితదాసులను అర్చకులుగా నియమించాలని తెలుపగా ఆ స్వామివారి ఆజ్ఞగా గ్రామ పెద్దలు 1335 సంవత్సరంలో ఆ గ్రామంలో అప్పలస్వామి ఆలయం నిర్మించి స్వామివారిని ప్రతిష్ఠించి అర్చకులుగా వారికి స్థానం కల్పించారు. నిజానికి స్వామివారి విగ్రహం చెన్నకేశవుడిదే కాబట్టి ఆ తరువాతి కాలంలో 1868 సంవత్సరంలో అప్పలస్వామికి పూర్వపు నామమైన చెన్నకేశవ స్వామిగా మరలా నామకరణం చేశారు. ఆలయంలో స్వామివారి నిత్య సేవలు, కళ్యాణోత్సవాలు జరపటం, పల్లకితో పరిచారిక సేవలు చేయటం ఇవన్నీ అర్చకులే చేస్తారు. ఇప్పటి వరకు 10 తరాల వారు సేవించి ఇప్పుడు 11వ తరం వారు స్వామివారిని సేవిస్తున్నారు. ఇక్కడ వైష్ణవ సంప్రదాయంలోనే నిత్యం పూజలు చేస్తారు. ప్రస్తుతం 9 కుటుంబాలు స్వామిని సేవిస్తున్నాయి. 1893 సంవత్సరంలో ఈ ఆలయాన్ని సందర్శించిన కొందరు భక్తులు దళితార్చకులను మార్చాలని ఆనాటి నూజివీడు సంస్థానాధీశుడైన రాజా పార్థసారథి అప్పారావు చేత రాజముద్ర వేయించారు. అనుమతి ఇచ్చిన మరుక్షణంలోనే రాజావారి కుటుంబీకులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చేసిన తప్పు గుర్తించిన రాజావారు తమ ఆజ్ఞను ఉపసంహరించుకున్నారు. దళితార్చకుల గొప్పతనాన్ని గుర్తించిన రాజావారు చెన్నకేశవ స్వామికి 40 ఎకరాల భూమిని సమర్పించారు. ఆనాటి నుండి కన్నమదాసు వంశీయులై 11వ తరాలుగా స్వామివారిని సేవిస్తున్నారు. ప్రస్తుతం 9 కుటుంబాలకు చెందిన దళిత అర్చకులు చెన్నకేశవాలయంలో అర్చకులుగా ఉన్నారు. ఈ 9 కుటుంబాల్లోని వారు నెలకు ఒకరు చొప్పున, అంటే పౌర్ణమి నుండి మరల పౌర్ణమి వచ్చే వరకు దేవాలయంలో అర్చకత్వం చేస్తూ ఉంటారు. ఈ చెన్నకేశవాలయంలోని అర్చకులకు ప్రభుత్వ గుర్తింపు కూడా ఉండడం విశేషం. అర్చకత్వంలో ఉన్న 9 కుటుంబాలు కూడా పూర్తిగా శాఖాహారమే స్వీకరిస్తూ ఉంటారు. ఎలాంటి దురలవాట్లు లేకుండా కొనసాగుతూ వస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలు మరియు పండగల నాడు 9 మంది కూడా అర్చకత్వం నిర్వహిస్తూ ఉంటారు. ఈ చెన్నకేశవాలయంలో ప్రతినిత్యం ఉదయం మరియు సాయంత్రం పూజలు నిర్వహిస్తూనే ఉంటారు. భక్తులు విరాళం ఇచ్చేందుకు ఈ ఆలయంలో కనీసం హుండీ కూడా ఉండదు. ఎన్నో తరాలుగా వస్తున్న ఆనవాయితీ కారణంగా బ్రాహ్మణులు కూడా ఈ విషయమై వ్యతిరేకత కనబరిచారు. కొన్ని సమయాలలో బ్రాహ్మణర్చకులు కూడా ఈ దళితార్చకులతో కలిసి పూజలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉప్పులూరు చెన్నకేశవాలయం చాలా ప్రత్యేకమైనది. ఈ ఊరి దేవాలయంలో మాత్రమే దళితులు అర్చకులుగా ఉండటం తమకు గర్వకారణమంటూ గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ స్వామి మూలవిరాట్ అండి. 1335 స్వయంభూగా వెలిసినటువంటి స్వామి ఈ స్వామి. అప్పటి నుంచి ఈ స్వామి మాతోనే పూజలు అందుకుంటూ ఉన్నారు. వీరు ఉత్సవమూర్తులు, కళ్యాణమూర్తులు. కళ్యాణం ఈ స్వామికి జరిపిస్తాం. శ్రీ చెన్నకేశవ స్వామి, శ్రీ లక్ష్మీదేవి,
చూడుకుర్తనాచారు ఆండాళ్ళమ్మ, ఇదంతా ఆమె పేరే, చూడుకుర్తనాచారు ఆండాళ్ళమ్మ. ఈ స్వాములు కళ్యాణం స్వీకరిస్తారు. తదుపరి గ్రామ సేవలోను ఈ కార్యక్రమాలట్లు ఈ స్వామివారికి పెత్తరపుతలో మలయప్ప స్వామికి ఏ రకంగా జరుగుతుందో అదే కార్యక్రమాలు ఈ స్వామివారు స్వీకరిస్తారు. కౌతుకమూర్తులు స్వామివారి యొక్క ప్రాంగణంలో జరిగేటువంటి పూజలు, కుంకుమ పూజలు, తదితర పూజలు కూడా ఈ స్వామిని స్వీకరిస్తారు. తర్వాత ఈ స్వామి సుబ్రహ్మణ్య స్వామి, బలిహార స్వామి కూడా అంటారు. స్వామివారి యొక్క ఉత్సవాల టైంలో, ఉత్సవాలు అన్ని రోజులు కూడా ఈ బలిహార స్వామి గ్రామం అంతా తిరుగుతూ స్వామివారి కళ్యాణోత్సవాల సందర్భంలో ఏ రకమైన ఆటంకాలు దుష్టశక్తులు లేకుండా ఈయన కాపాడతారు. స్నానాలు, తదుపరి కార్యక్రమాలన్నిటి కూడా ఈ స్వామివారు స్వీకరిస్తారు. చాలా గ్రామాలు స్వామివారి యొక్క పాదాల చెంతనే ఉండి స్వామివారితో పాటుగా వారు పూజలు, తర్వాత అభిషేకాలు అవన్నీ వారు స్వీకరిస్తారు. కపిలాకుత సంయుక్తైర్ధూపోయం ప్రతిగృహ్యతాం ధూపమాగ్రాపయామి. సగ్గస్య పశూన్మే గోపాయ విపాదాయో చతుష్పద అష్టాచపాశయాగ్నే ఏకైకపాశుగాః సప్రకృతభాన్మే గోపాయ ఏకసభ్యసభాసతః తామింద్రియాత గురుకరమారుపాతాం అహే బుద్ధ్రే మంత్రం మే గోపాయ మానోహం జాత వీరోగామస్తం పురుషం జగత్ అభిప్రదగనాగస్య లక్ష్మీ రాసస్య ముఖ్యతయమాసు జామసి హేరణ్యపాత్రం మదోః పూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రహ్మణోపరితి ఏకదా యజమానాయ దదాతి సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమే యశస్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాకా స్వపతి నిరాణాం సుమంగళ్య సత్వం దీర్ఘమాయు సంతస్త్రియస్తు సమస్త మంగళాని భవంతు.